ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహార చేశానండి. నేనైతే పావు సేరు బియ్యం వండి పెట్టుకున్నాను. వండి డీసిలో పోసి ఆరబెట్టుకొని 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను పొడి పొడిగా ఉండడం కోసం. పావు సేరు కొలతలకి చెప్తున్నానండి. ముందైతే వేరుశనగపప్పు వేసుకొని అవి వేగాక పచ్చెనపప్పు, మినప్పప్పు అలాగే ఆవాలు వేసుకొని 4 ఎండుమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని అవి వాడ్చుకున్నాక జీడిపప్పు అలాగే అవి వేగాక కరివేపాకు కూడా 4 రెబ్బలు తీసుకొని ఇవి కూడా వాడ్చుకున్నాక పచ్చిమామిడికాయ తురుమైతే ఇప్పుడు వేసుకోవాలండి. వేసుకొని 2 మినిట్స్ వాడ్చుకుంటే చాలు. ఒక 2 స్పూన్స్ తీసి పక్కన పెట్టుకొని వాడ్చుకోండి. ఈ మామిడికాయ తురుమైతే మనం ఎన్ని కప్పులు బియ్యం పోసుకుంటామో అందులో సగం ఉండాలండి తురుమైతే. ఇది 2 మినిట్స్ వాడ్చుకునేసాక మనం ఆరబెట్టుకున్న అన్నంలో వేసేసుకొని పచ్చి మామిడికాయ తురుము 2 స్పూన్లు ఎత్తి పెట్టుకోమన్నాను కదా, అది కూడా ఇప్పుడు వేసేసుకొని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని చివర్లో అయితే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కలుపుకున్నారంటే మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈసారి నైవేద్యానికి కూడా ఎప్పట్లా చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార కాకుండా ఇలా మామిడికాయ పులిహార అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.